అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ముందుగా అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఈ రోజు చక్కగా స్వామి ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. అందులో ఈ రోజు ఖచ్చితంగా ఎక్కడ గుడిలో అయినా సరే, అంటే విష్ణు ఆలయాల్లో ఎక్కడైనా కూడా ఉత్తర ద్వార దర్శనం చేసుకుని చక్కగా స్వామి అనుగ్రహం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మేమైతే వెళ్ళకూడదు కాబట్టి మేము ఇంట్లోనే సింపుల్గా నేను దీపారాధన చేసుకుని ముగ్గు పెట్టుకున్నాను. మీరందరూ చక్కగా వెళ్ళి ఉంటారని, ఉదయం వెళ్ళలేని వాళ్ళు సాయంత్రమే దర్శనం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి గురించి, అంటే మనం ఎందుకు ఇంత పర్వదినంగా జరుపుకుంటాము, దీని వెనకాల ఉన్న చిన్న కథ ఏంటి, అవన్నీ మనం వీడియోకి వెళ్ళి మాట్లాడుకునే ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ పెట్టగానే మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా వీడియోస్ లింక్స్ ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయాలి కూడా తప్పకుండా చేయొచ్చు. సో ముగ్గు పెట్టుకుంటూ మనం వెనకాల మాట్లాడుకుంటూ ఈరోజు విశిష్టత, మా ఇంట్లో పూజను ఎలా చేసుకున్నాను, ముగ్గు ఏం పెట్టాను అన్నీ వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి అని చెప్పని అంటే శంకులు ముగ్గు, అంటే ఇంతకుముందు నా ముగ్గురు పుస్తకంలో వెతికితే దొరికింది. అంటే ప్రత్యేకించి విష్ణుమూర్తికి ఇష్టం కాబట్టి శంకు ముగ్గు పెడదామని అనిపించి అప్పటికప్పుడు అనుకుని బుక్కు లక్కీగా దొరకడం. అందులో ఇంకా చాలా ముగ్గులు ఉన్నాయి, పెద్ద పెద్ద ముగ్గులు. ఖచ్చితంగా రేపు మీకు నా ముగ్గురు పుస్తకం ఎన్ని సంవత్సరాల కిందో మీకు షేర్ చేస్తాను, చూద్దరు కానీ ఎలా ఉందోను, ఎంత పెద్ద పెద్ద ముగ్గులు ఉంటాయో కూడాను. అందుకని కొంచెం డివోషనల్గా బాగుంటుంది కదా అని చెప్పని శంకులు ముగ్గు పెట్టాను. ఎలా ఉందని చెప్పండి. అలాగే ఈరోజు వ్లాగ్లో ఏంటంటే ఒక్క నిమిషంలో మనకి ఎప్పుడు తినే దోశలు కాకుండా ఒక నిమిషంలో మంచి వెరైటీ దోశలు, మంచి కారం కారంగా కమ్మగా ఉండే దోశలను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లైవ్లో వేసి నేను వేసుకుంటూ తిని మరీ చూపిస్తున్నాను. ఎలా ఉన్నాయి కూడా మీ అందరికీ చూపిద్దామని చెప్పని. నేనైతే ఇలా వేసుకు తింటూ ఉంటాను. మీరందరూ ఎలా చేస్తారు, ఎలా వేసుకుంటారు, దోశలు ఎలా తింటారు అనేది నాకు తప్పకుండా వీడియో చూశాక, లాస్ట్ వరకు చూశాక చెప్పండి. అలాగే ఈరోజు చెప్పాను కదా ముక్కోటి ఏకాదశి, చక్కగా ఉత్తర ద్వార దర్శనం, స్వామివారిని మన ఉత్తర దర్శనంలో వెళ్ళి స్వామిని దర్శించుకునే అద్భుతమైన రోజు ఈరోజు. అంటే అసలు ఈ ఉత్తర ద్వార దర్శనంలో అంతరార్థం ఏమిటి అని మనం తెలుసుకోవాలి. కాబట్టి నాకు తెలిసింది, అంటే నేను తెలుసుకున్నది కొంచెం మీకు కూడా షేర్ చేద్దామని. కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అంటారు. దాని విశిష్టత ఏంటంటే ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశిగా మనం అందరం పిలుస్తూ ఉంటాం. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే సమయం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో గల ఉత్తర ద్వారం ద్వారా భక్తులు భగవంతుని దర్శించుకుంటూ ఉంటారు. శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠానికి తరలి వెళ్లే ముక్కోటి దేవతల్లో కలిసి స్వామి భూలోకానికి వచ్చే శుభ సందర్భం వైకుంఠ ఏకాదశిట. పరమ పవిత్రమైన ఈ రోజున ఉత్తర ద్వార దర్శనంతో స్వామిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని మన పెద్దవాళ్ళందరూ చెప్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజు విష్ణు దర్శనం తర్వాత పూజ చేసి ఉపవాసం ఉంటే అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఏడాది మొత్తంలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి రోజున చేసే ఉపవాసం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులందరూ చెబుతూ ఉంటారట. వైకుంఠ ఏకాదశి అనే పేరులో వైకుంఠ ఏకాదశి అనే 2 పదాలు ఉన్నాయి. వైకుంఠ శబ్దం అకారాంత పుంలింగం. ఇది విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుందట. చాక్షుష మన్వంతరంలో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందున విష్ణువు వైకుంఠ అయ్యాడు. అదే కాక జీవులకు నియంత, జీవులకు సాక్షి, భూతముల స్వేచ్ఛ విహారణ అణిచేవాడట. అన్ని అర్థాలు ఉన్నాయి ఇందులోను. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటట. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశితో సరి సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా చెబుతూ ఉంటాం మనం. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం 2 పుట్టాయట. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడని, మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడని కూడా చెప్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని నియమనిష్టలతో పూజ చేసిన వారికి పుణ్యఫలముతో పాటు కార్యసిద్ధి చేకూరుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నట్ట.
ఇలా వైకుంఠ ఏకాదశి రోజున నిష్ఠ నియమాలతో వ్రతం ఆచరించే వారికి మరో జన్మంటూ ఉండదని కూడా పురాణాలు చెబుతూ ఉంటాయి. ముక్కోటి ఏకాదశి రోజున మరణించే వారికి వైకుంఠవాసం సిద్ధిస్తుందని, స్వర్గంలోని తలుపులు వారి కోసమే తెరిచే ఉంటాయని కూడా శాస్త్రాలు మనకి చెప్తూ ఉంటాయి. ముల్లోకాలను నడిపించే విష్ణుమూర్తిని ముక్కోటి ఏకాదశిన స్తుతించే వారికి మోక్షం ప్రాప్తిస్తుంది. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ కానీ, గీతా పారాయణం కానీ, గోవిందనామ స్మరణం కానీ, పురాణ శ్రవణం కానీ మోక్ష ప్రాప్తిని కలిగిస్తాయట. ఇవన్నీ చేయకపోయినా ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా మీరు అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని, ఇంకా ఏ ఏకాదశి రోజు విష్ణు వెంకటేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. ఈ రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఇలా చాలా ఉంటాయి. అందుకనే మనకి వీలైనంతలో చక్కగా పూజ చేసుకుని మంచిగా స్వామి దర్శనం, ఉత్తర ద్వార దర్శనం చేసుకుని స్వామిని చూసి చక్కగా మనందరం మన కోరికలు మనసులో ఉన్నవన్నీ నెరవేరాలని భగవంతుని కోరుకోవాలి. నేను కూడా పూజకి చక్కగా అన్నీ మా పెరట్లో పువ్వులు కోయడం కూడా చూపించమని మొన్న ఎవరో ఒక సబ్స్క్రైబర్ అడిగారు మన వాళ్ళు. సో అందుకని నేను రోజు నా పూల సజ్జ తీసుకుని గార్డెన్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏం పూలు ఉన్నాయి అన్నీ కోసుకుంటూ వస్తాను. అందుకని ఈరోజు ఇంకా పువ్వులు ఏం వీడియోలో ఉన్నాయి మీకు చూపించలేదు, నేను డైరెక్ట్గా పువ్వులు కోయడమే చూపిస్తున్నాను. అన్నీ అంటే అదొక ఆనందంగా అనిపిస్తుంది నాకు. అలా చల్లగా గాలేస్తూ చక్కగా పువ్వులన్నీ కోసుకొచ్చి పాత పూలను తీసి మొక్కల్లో వేసేసి ఒకసారి సింపుల్గా తడిబట్ట పెట్టేసుకుని ఆ తర్వాత చక్కగా పూలన్నీ అలంకరణ చేసుకుని సింపుల్గా దీపారాధన చేసుకుంటే ఇంకా వేరే పని వేరే ఆలోచన ఉన్నట్టు ఉండదు నాకు. అక్కడే సరిపోతుంది ఇంచుమించు చాలా టైం నాకు. అంటే ఇంకా వేరే మనకి ఇంట్లోనూ ఇంటి పనిలోనే సమయం సరిపోతూ ఉంటుంది. అందులో నేను ఎలా చేస్తాను, నా పూజా విధానం అంతా ఎలా ఉంటుందంటే ఒక సింపుల్ క్లిప్పింగ్ ద్వారా షేర్ చేశాను. అందుకనే మీకు అంటే ప్రతి శనివారం మేము శంకుచక్ర దీపారాధన పెట్టుకుంటాము. అందుకని ఈరోజు వెంకటేశ్వర స్వామి సంబంధించి అంటే విష్ణు అవతారు కాబట్టి ఆ దీపం పెట్టుకుందామని చెప్పని ప్రతి శనివారం పెట్టుకునేది. అందుకని ఈరోజు కూడా ఆ దీపం అంటే పుణ్య పర్వదినం కాబట్టి చక్కగా అది పెట్టుకుందామని అనిపించి దానికి గంధం బొట్టు కుంకుమ బొట్టులతో అలంకరించుకుని దీపారాధన ఒకటి చేసుకుని ఇంక ప్రత్యేకంగా నైవేద్యాలు ఏం పెట్టలేదు. మామూలుగా డ్రై ఫ్రూట్స్ అది ఉంటే పెట్టాను. అలాగే దాంతోపాటు వజ్ర కవచము, గోవిందనామాలు నాకు కుదిరినవి కొంచెం నోటుకొచ్చినట్టు చదువుకుని అప్పుడు మంచిగా బ్రేక్ఫాస్ట్ అది చేశాను. సో లోపల మీరు చూద్దరు కానీ దాంతోపాటు ఒక మంచి పాట. ఇందరికి అభయం బులిచ్చుచే కందువగు మంచి బంగారు చే, ఇందరికి అభయం బులిచ్చుచే వెలలేని వేదములు వెదకి తెచ్చిన చే, చిలుకు గుబ్బలి కింద చేర్చుచే వెలలేని వేదములు వెదకి తెచ్చిన చే, చిలుకు గుబ్బలి క్రింద చేర్చుచే కలికియగు భూకాంత కౌగిలించిన చే వలనైన కొనగోళ్ళ వాడిచే, ఇందరికి అభయం బులిచ్చుచే కందువగు మంచి బంగారు చే, ఇందరికి అభయం బులిచ్చుచే తనివోక బలి చేత దానమడిగిన చే, ఒనరంగ భూదాన మొసగుచే మొనసి జలనిధియమ్ము మొనకు తెచ్చిన చే, ఎనయానాగేలు ధరించుచే ఇందరికి అభయం బులిచ్చుచే పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు ఉరపిడి దొడ్డచే తిరువేంకటాచలాధీసుడై మోక్షంబు తెరువు ప్రాణులకెల్ల తెలిపిడి చేయి ఇందరికి అభయం బులిచ్చుచే కందువగు మంచి బంగారు చే ఇందరికి అభయం బులిచ్చుచే.
ఇందాక చెప్పాను కదా వెంకటేశ్వరం వజ్రకవచం అలాగే గోవిందనామాలు ఆ రెండు, లక్ష్మీ అష్టోత్తరం మామూలుగా కాలభైరవ అష్టకం, ఇవి నేను సింపుల్గా చదువుకున్నది అంతే. ఈరోజు పూజ చెప్పాను కదా మీకు 1 మినిట్లో స్పెషల్ దోశ. అంటే ఎప్పుడు రెగ్యులర్గా తినే దోశల కన్నా ఒక్క నిమిషంలో కొంచెం మనకి కారంగా కమ్మగా ఉండే దోశలు అని చెప్పాను కదా, అదే ఘీ కారం దోశ. ఇది మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం, ఎక్కువగా చేయమంటూ ఉంటుంది. ఎప్పుడు రెగ్యులర్గా మనకి దోశలు బోర్గా అనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఒక పెద్ద స్పూను నెయ్యిలో కొంచెం కారం వేసుకుని బాగా మిక్స్ చేసేసిన తర్వాత చక్కగా దోశ పోసుకుని దాని మీద రాసుకుని వేసుకుంటే ఇంకా ఎక్కువగా చట్నీలు కూడా అవసరం లేదు. నేనంటే అల్లం పచ్చడి చేసేట్టు పెట్టాను కొంచెం నిన్న, సో అందుకని అప్పటికప్పుడు గబగబా ఒక 2 దోశలు వేసుకుని చక్కగా కమ్మగా కారంగా తినాలనిపించింది. ఒక్కొక్కసారి క్లైమేట్ని బట్టి ఏంటంటే కొంచెం కారంగా తినాలనిపిస్తుంది, కానీ మనకేమో అంత చేసుకునే ఓపిక ఉండదు. సో అందుకని సింపుల్గా అయిపోయేలాగా ఘీ కారం దోశ చేశాను. మీకు తెలిసే ఉండొచ్చు, తెలియని వాళ్ళకైతే ఇంకొకసారి తెలుస్తుంది. సింపుల్గా చేసుకునేటట్టుగా బాగుంటుందని చెప్పి షేర్ చేశాను. ఇది ఓవరాల్గా నా వీడియో మొత్తం. పూజ పాట, మై గార్డెన్లో పువ్వులు, అలాగే చక్కగా ఉత్తర ద్వాదశనం గురించి సింపుల్గా రెసిపీ, అంటే నేను చేసుకునే బ్రేక్ఫాస్టే మీకు షేర్ చేశాను అంతే. అలాగే ఒక చిన్న స్వామివారి మీద పాట, ఇవన్నీ కలగలిపిన వీడియో ఈరోజు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దోశలు ఇలా వేసుకున్న తర్వాత అన్నీ వేసుకున్నాక ఒకసారి కూర్చుని తింటారా, లేకపోతే నాలాగే వేసిన దోశ వేస్తున్నట్టుగా తింటూ ఉంటారా అన్నది మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి. నేనైతే మ్యాక్సిమం 2 దోశలు వేసుకుంటాను అంతే డైలీ. సో ఒకటి వేసుకున్న లోపల ఇంకోటి చల్లారిపోతుందని భయంతో అది తింటూ ఇంకొక దోశ వేసుకుంటూ ఉంటాను నేనైతేను. మీరు ఎలా పూజ చేసుకున్నారు, మీరు ఏ గుడికి వెళ్ళారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకుంటున్నాను. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు బాయ్.